అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మనము శనగల గురించి తెలుసుకుందాం. శనగల్ని ప్రతిరోజు తినాలి. నిజం చెప్పాలంటే శనగలే ఉంది, శనగపప్పే కదా, ఎప్పుడైనా చట్నీ చేసుకున్నప్పుడు వాడుకుంటాము, లేకపోతే అప్పుడప్పుడు కూరల్లో వాడుతుంటాము అని చెప్తారు కదా. పాత రోజుల్లో అయితే వారానికి కనీసం 2-3 రోజులు ఈ శనగ గుగ్గిళ్ళు తినేవాళ్ళు. శనగలు నానబెట్టుకొని తింటారు, లేదా గుగ్గిళ్ళు కూడా తినవచ్చు. ఒక్కొక్క దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. నానబెడితే ఒకటి ఉంటుంది, ఉడకబెడితే ఒకటి ఉంటుంది, వేయిస్తే ఒకటి ఉంటుంది. సరే, ఏదో ఒక రూపంలో దాన్ని తినేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఈ ఫాస్ట్ ఫుడ్ లేవు కదా. అవసరమైన వాడు ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తినిపించిపోయేటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి పాపం ఏదో వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేసుకునేవాడు. దాంట్లో శనగలు బాగా వాడేవాళ్ళు. హెల్త్ బాగుండేది. ఇప్పుడు మనం ఈజీగా ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవాడితో ఉన్న హెల్త్ పోతుంది. వాళ్ళు డబ్బులు పోయి శని బట్టి అని చెప్పి ఒక సామెత ఉంటుంది చూసారా. డబ్బులు పెట్టేసి అది తింటున్నామో తినడానికి హెల్త్ పోతుంది. కానీ ఆ రోజుల్లో కష్టపడి చేసుకునే వాళ్ళు హెల్త్ మెయింటైన్ అయ్యేది, ఆరోగ్యం కూడా ఉండేది బాగా. ఎందుకు అంత శనగలు ఏముంది, ఓన్లీ తిండే కదా, దానికి ఏముంది అంత, దాని గురించి మాట్లాడేది ఏంటి అంటారా? నేను చెప్తే మీరు కూడా మాట్లాడతారు దాని గురించి. శనగలు ద బెస్ట్ ప్రోటీన్ ఉంటుంది శనగల్లో. అంటే నాన్ వెజిటేరియన్లో కంపేర్ చేసుకుంటే శనగల్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 100 గ్రాములు మీరు తీసుకుంటే 11 గ్రాముల ప్రోటీన్ వస్తుంది దాంట్లో. ఈ ప్రోటీన్ మీరు తీసుకుంటేనే మీకు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ఉంటారు, మజిల్ గ్రోత్ కావాలి, కట్స్ రావాలని చెప్పి చేస్తుంటారు చూసారా. అటువంటి వాళ్ళకి ఈ శనగలు చాలా బాగా పనిచేస్తాయి. నేను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే దీంట్లో ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది, డైటరీ ఫైబర్ దీంట్లో. అలాగే అబ్జార్బబుల్ ఫైబర్, అంటే చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. కొన్ని ఫైబర్లు ఉంటాయి, ఇప్పుడు మనం మునక్కాయ తిన్నాం అనుకో, దాంట్లో ఉండే ఫైబర్ అబ్జర్వ్ కాదు, మోషన్ ఫ్రీ కాడని పనిచేస్తుంది. కానీ దీంట్లో ఉండేటువంటి ఫైబర్ తీసుకొని లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఈ ఫైబర్ అబ్జర్వ్ కావడం వల్ల మీకు డైజెషన్ బాగా అవుతుంది ఒకటి. రెండోది, కొలెస్ట్రాల్ లెవెల్స్కి అగ్నిస్ట్గా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆన్ ద హోల్ మనం ఏదైతే దయ్యం అని చెప్పి మాట్లాడుకుంటుంటాం కొలెస్ట్రాల్, మేమైతే అనము, కానీ జనాలకు భయం అయితే ఉంది కదా. అటువంటి పెరగకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ శనగల్ని వాడాలి. అలాగే ఇది రిచ్ ఇన్ ఐరన్, ఐరన్ ఎక్కువ ఉంటుంది. హై క్వాలిటీ హెమోగ్లోబిన్ మీ బాడీలో తయారవుతుంది. ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ బాడీకి బాగా పెరుగుతుంది. అలాగే లంగ్స్లో ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది చాలా ఎఫెక్టివ్గా అవుతుంది. అనీమియా, రక్తహీనత ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడాలి. వాళ్ళ ఫుడ్లో ప్రతిరోజు ఉండాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో బయోటిన్ ఉంటుంది, B6, పిరిడాక్సిన్ ఉంటుంది. ఇవి వాడడం వల్ల మీ బ్రెయిన్ హెల్త్ అనేది బాగా పనిచేస్తుంది. న్యూరో ట్రాన్స్మిటర్ లెక్క పనిచేస్తాయి. అంటే బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషను నర్వ్స్కి వెళ్ళి, నర్వ్స్ నుంచి ఏ ఆర్గాన్కి అయితే ప్రాపర్గా ట్రాన్స్మిట్ కావాలో ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ క్యారింగ్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. దీనివల్ల మీ బ్రెయిన్ షింక్ కావడం ఒకటి, ప్లస్ ఆల్జీమర్స్ డిసీజ్ అంటారు, మతిమరుపు రావడము, పార్కిన్సన్స్ డిసీజ్ రావడము, డిమెన్షియా, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే సెలెనియం ఉంటుంది దీంట్లో. ఈ సెలెనియం ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండేటువంటి ఈ టాక్సిన్స్ని ఎఫెక్టివ్గా బయటికి పంపించేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేసి. ముఖ్యంగా బ్రెయిన్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్లో ఏదైనా సరే టాక్సిన్ మెటీరియల్ లాంటిది ఏదైనా తయారవుతూ ఉంటే వాటిని ఎఫెక్టివ్గా బయటకు పంపించేటువంటి కెపాసిటీ. దాంతోపాటు కిడ్నీస్ ద్వారా కూడా దాన్ని బయటకు పంపిస్తుంది, కిడ్నీ క్లీనర్కి కూడా పనిచేస్తుంది అది. అలాగే దీంట్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం గురించి నేను చెప్పేది ఏముంది, మీకు తెలుసు కదా, మన బోన్స్ అనేటివి గట్టిగా తయారవుతాయి. దీంట్లో ఉండేటువంటి ఫాస్ఫేట్స్, అలాగే విటమిన్ డి మన బాడీలో సఫిషియెంట్గా మెయింటైన్ చేస్తాయి. అలాగే బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసా? అంటే తీసుకుంటే ఎంత స్పీడ్గా గ్లూకోజ్ పెరుగుతుందో తెలుసా? 28. 100% 28 ఉంటుంది. అంటే తీసుకుంటే డైజెషన్ చాలా స్లోగా డైజెస్ట్ అవుతుంది. మీ బాడీలో షుగర్ లెవెల్స్ స్పైక్స్, షుగర్ స్పైక్స్ అంటాం, ఇటువంటి రావు అసలు దీంట్లో. కాబట్టి దానివల్ల మీ ఇన్సులిన్ అనేది గ్రాడ్యువల్గా రిలీజ్ అయినటువంటి ఇన్సులిన్కి సఫిషియెంట్గానే గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది అంటారు.
దానివల్ల మీకు డయాబెటీస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు, రాకుండా మనం చూసుకోవచ్చు. ఈవెన్ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ప్రతిరోజు వాళ్ళ ఫుడ్లో ఈ శనగలు ఉండేటట్టుగా చూసుకోగలిగితే వాళ్ళు వాడేటువంటి ఇన్సులిన్ కావచ్చు, లేకపోతే టాబ్లెట్స్ కావచ్చు, డోసు తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే దీనికి ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది కాబట్టి. అలాగే దీంట్లో మీకు మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్, మన బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అది పనిచేసింది అనుకోండి, ఏమవుతుంది, మీకు బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి, కార్డియాక్ అవుట్పుట్ అనేది బాగుంటుంది కాబట్టి మీ హార్ట్ ఫంక్షన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఈ హార్ట్ అటాక్స్ లాంటివి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ప్లస్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉందని మనం చెప్పుకున్నాం కాబట్టి, దానికి తోడు బ్లడ్ వెజల్ మొబిలిటీ కూడా బాగుంది అనుకోండి, సేఫ్. మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు ఎందుకు అనుకుంటారు? అసలు రాదు. ఇండైరెక్ట్గా దీంట్లో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి మీకు బీపీ పెరగకుండా చూసుకుంటుంది. అంటే హై బీపీ లెవెల్స్, అంటే సిస్టోలిక్ లెవెల్స్, అంటే 120/80 అంటాం కదా, పైన 120ని సిస్టోల్ అంటాం. ఆ సిస్టోల్ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది. కింద డయాస్టోల్ 80 ఉండేది 100 పోయి మళ్ళీ వెనక వస్తుండొచ్చు, కానీ పైది మరీ విపరీతంగా 180, 200 అలా పోకుండా ఆపుతుంటుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ. అలాగే ఇదేంటి, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీస్ దీంట్లో బాగా ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ అంటే ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ రాకుండా చూస్తుంది. దానివల్ల బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ రాదు ఒకటి, ప్లస్ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు కదా, అంటే వైట్ ప్యాచెస్, అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఎస్ఎల్ఈ, ఇటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చూస్తుంది. లివర్ ఎన్లార్జ్మెంట్ రాకుండా చూసుకోవాలి అంటే ప్రతిరోజు కనీసం ఒక 3 స్పూన్లు ఈ పేస్ట్ తీసుకోవాలని చెప్తారు దీన్ని. అంటే లివర్ ఎంజైమ్స్ అనేటివి ప్రాపర్గా సెక్రెట్ చేసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటాయి. దీంట్లో ఆంథోసైనిన్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సైనిడిన్ అని చెప్పి ఇటువంటి ఇవేం చేస్తాయంటే నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మన బాడీలో హైల్యూరానిక్ యాసిడ్ ఇటువంటివి ఎక్కువ ప్రాపర్గా ఎఫెక్టివ్ పనిచేసి హోమోసిస్టిన్ పనిచేసేట్టు చేస్తాయి. అలాగే హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగకుండా చూస్తాయి. హోమోసిస్టిన్ పెరిగిందంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మన బాడీలో. అంటే అసిడిటీ లెవెల్స్ బాగా ఎక్కువ కావడం ఒకటి, అల్సర్స్ దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా తయారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ హోమోసిస్టిన్ లెవెల్స్ పెరగకుండా చూడాలి అంటే ప్రతిరోజు ఈ శనగల్ని తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్కిన్ హెల్త్, శనగల్ని మీరు రెగ్యులర్ వాడితే, శనగపిండి వాడతారు కదా, ఎక్స్టర్నల్గా అప్లై చేయొచ్చు, ఇంటర్నల్గా అప్లై చేయొచ్చు. ఎక్స్టర్నల్గా అప్లై చేసి స్క్రబ్బర్ లెక్క పనిచేస్తుంది. మీకు స్కిన్ మీద ఈ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది, ప్లస్ అలర్జీస్ రాకుండా చూస్తుంది. ఛాయ పసుపు అంటారు చూసారు, దాంతో కలుపుకొని తీసుకోగలిగితే స్కిన్ గ్లో కూడా అద్భుతంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటిని కూడా క్లియర్ చేస్తుంది. ఫైబర్ ఉందని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. ఇంకేం కావాలండి? ఒక మెడిసిన్ చెప్పండి నాకు, బయట మీకు మెడికల్ షాప్లో దొరికేటువంటి ఏ మెడిసిన్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో చెప్పండి. ఉంది అంటే మనం ఆ మెడిసిన్ వాడదాం. మన మెడికల్ షాప్ అదేనండి, మన వంటింట్లో లేదా అద్భుతమైన మెడిసిన్లు ఎక్కడున్నాయో చెప్పండి. ప్రతిరోజు శనగలు తినొచ్చు కదా. శనగల్లో దాన్ని ఏ రకంగా తీసుకుంటే ఏ బెనిఫిట్ ఉంటుంది అనేది కూడా మరో వీడియోలో చెప్తాం. వేయించి తీసుకోవాలా, ఉడికించి తీసుకోవాలా, మొలకలెత్తించి తీసుకోవాలా అన్నది అద్భుతమైన మెథడ్స్ ఉన్నాయి. మీకున్న ప్రాబ్లం బట్టి దాన్ని వాడాలి. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరేనా? మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.